బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాత జీవితపు ఛాయలు, పాత ఆనవాళ్ళు అసలు నీ జీవితంలో నాకు కనబడకూడదు అన్నాడు. ఎంతకాలం అయిపోయింది నువ్వు బాప్తిస్మం తీసుకుని, ఆ పాత జీవితపు ఆనవాళ్ళు ఏం విడిచిపెట్టావు చెప్పు? ఏముండదు. వచ్చిన మార్పల్లా కొత్తగా ఆదివారం కూడా ఒకటే, మిగతా పాపాలన్నీ కామన్, మిగతా మాటలన్నీ కామన్, మిగతా చేసే పాపపు కార్యక్రమాలన్నీ కామన్. ఏది విడిచిపెట్టరండి, ఏది విడిచిపెట్టరు. పైకి ఏమంటారు తెలుసా? మేము క్రైస్తవులమే, మేము గుడికి వెళుతున్నాము. లోకంలో ఉన్న లోకస్తుడు ఎలా బ్రతుకుతున్నాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే లక్షణాలతో, అదే ఆలోచనలతో, అదే ప్రణాళికతో భూమి మీద బ్రతుకుతూ మేము క్రైస్తవులమే, మేము భక్తి పరులమే అంటున్నారు. నిజంగా చెప్తున్నాను, ఈ రాత్రి నువ్వు భక్తి అనుకుంటే అది చల్లదు. భక్తి అంటే ఏంటంటే, ఇదిగో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను, పేదవాళ్ళను నువ్వు పరామర్శించాలి. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంతమందిని పరామర్శించావు చెప్పు? ఎంతమందికి సహాయం చేసావు? ఎంతమందికి నీ చేతులు కష్టార్జితం పట్టుకెళ్ళి అలా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవాడికి ఒకడికి సహాయం చేసి వాడి మొహం మీద చిరునవ్వు ఎప్పుడు చూసావు నువ్వు చెప్పు? అసలు ఎలాంటి ఆనందాలు ఉన్నాయి మన జీవితంలో? ఇలా ఒకడిని సంతోషపెట్టి, ఇలా ఒకడిని ఆనందపెట్టి, ఇలా ఒకడిని వాడి ఇరుకుల్లో ఇబ్బందుల్లో పరామర్శించి వాడి కుటుంబం సంతోషంగా ఉంటే దేవా స్తోత్రం, నా సహోదరుడి కుటుంబాన్ని సంతోషపరిచే భాగ్యాన్ని నాకు ఇచ్చారు, ఆ కుటుంబానికి సహాయం చేయగలిగే స్థితిలో నన్ను పెట్టారు, దేవా స్తోత్రం అని ఎవరంటారండి? ఒకవేళ అలా అనుకుంటే ఈరోజు క్రైస్తవులు ఎంతమంది వాళ్ళ స్థితి బాగున్న వాళ్ళు ఉన్నారండి? ఎంతమంది చివరికి తిండి బట్ట ఆరోగ్యం లేక కొట్టి మిట్టాడుతున్న కుటుంబాలు ఎన్ని కనబడుతున్నాయి? వాళ్ళకి చెయ్యాలని అనిపించటం లేదంటే అనిపించదు. ఎందుకంటే అసలు భక్తిలో ఇది ఒక పార్ట్ అని ఎవరో చెప్పలేదు. బైబిల్ ప్రకారం నువ్వు బాగుంటే సరిపోదు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ ప్రకారం నేను బాగానే ఉన్నాను, నా కొడుకు బాగానే ఉన్నాడు, నా కూతురు బాగానే ఉంది, మేము వెల్ సెటిల్డ్, మేము ఇల్లు కట్టేసుకున్నాం, కారు కొనేసుకున్నాం, మాకు బంగారం ఉంది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కూతురు ఐరోపాలో ఉంది, మేము బాగా సెటిల్ అయిపోయాం. ఇది కుదరదు బైబిల్ ప్రకారం. నువ్వు బాగుండటం కాదు బైబిల్ అంటే. నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుగా ఉండేటట్టుగా చూసుకునే బాధ్యత కలిగిన వాడు క్రైస్తవుడు.